ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు విమోద్ చక్రవర్తిని తెలుగు తెరకు హీరోగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు మాధవ్ కోదాడ తెరకెక్కిస్తున్న చిత్రం నేనెక్కడున్నా. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాషా చెట్రి హీరోయిన్ గా నటిస్తుంది. ఇక అతి త్వరలో ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. First of all, I would like to congratulate the entire team of Neenekkadunna for bringing out such a wonderful movie where a woman is playing the lead role. And especially I've seen the trailer. I really congratulate Sasha Garu for taking such a dynamic move in this movie. అలాగే ఏదైతే మహిళా సాధికారత అని మనం చెప్తున్నామో ఆ మహిళా సాధికారత ఇక్కడ బాగా చూపించారని చెప్పొచ్చు. ఇక్కడ టీజర్ చూసినట్టయితే ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలది అనేది ఇక్కడ పోర్ట్రే చేయడం జరిగింది. నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియో చేస్తున్నప్పుడు చందు గారి ద్వారా నాకు మాధవ్ సార్ అప్పుడే ఫస్ట్ టైం కలవడం. అండ్ ఎప్పుడు చందు సార్ చెప్తూ ఉండేవారు, మాధవ్ సార్ నా గురువు, నేను ఏం నేర్చుకున్నా సరే మాధవ్ సార్ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పి. అండ్ ఈరోజు టీజర్ అండ్ ట్రైలర్ కూడా నేను చూశాను. అండ్ ఐ కెన్ సీ ఎందుకు చందు గారు ఎప్పుడు మాధవ్ సార్ గురించి అంత చెప్తారా అని. రియలీ సార్ చాలా బాగుంది టీజర్ అండ్ ట్రైలర్. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిలిం ఆన్ February 28th. And I congratulate all the cast and crew. I can see it's a very big cast. So all the best to the team and Madhav sir, all the best to you. మనం న్యూస్ చూస్తాం, టీవీలో చాలా న్యూస్లు చూస్తూ ఉంటాం. మనం టటా మ్యూజిక్ వేసి ఇప్పుడే పెద్ద స్కామ్, ఇప్పుడే ఒక మర్డర్, ఇప్పుడే ఒక యాక్సిడెంట్, ఇప్పుడే ఒక కొన్ని కోట్ల స్వాహ, లేకపోతే కొన్ని మినిస్టర్ల లాలూచి, ఇవన్నీ చూస్తుంటాం. ఆ మ్యూజిక్ వెనకాల, న్యూస్ వెనకాల ఎంతోమంది జర్నలిస్టులు వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి, లేకపోతే ఎటువంటి డబ్బుకి ఆశపడకుండా, బెదిరింపులకి భయపడకుండా ఎంతో కష్టపడి ఉంటారు. వాళ్ళందరి కథలకి ఒక రిఫ్లెక్షన్ నేను ఇక్కడున్నా అనే సినిమా అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. सबसे पहले I would like to thank our director Madhav who has pulled through this film with great difficulty, but हमने किसी तरह पूरा कर लिया ये प्रोजेक्ट. आप सब लोगों ने ट्रेलर देखा होगा, उसमें मैं उल्टी लगती हूँ. बहुत बहुत मुश्किल था ये पूरा शूट और बहुत मेहनत लगी. मेरी आँख फूटते फूटते बच गई. तो बहुत प्रॉब्लम्स हुई हमें इस फिल्म के शूटिंग में, लेकिन हमने प्रोजेक्ट पूरा किया. और मैं ये चाहती हूँ कि जितने भी आपके लेडीज़ हैं, आपके जान पहचान के, चाहे आपकी बेटियाँ हों, आपकी बहनें हों, आपकी माएँ हों, उनके लिए ये पिक्चर आप ज़रूर जाके देखें. ये मैंने अपने भारत की जितनी भी महिलाएं हैं उनके लिए बनाया है. Chakravarti used to shoot in Ramoji Film City back in the day, so I used to go there as a kid, and I always dreamed of being a part of this magnificent Telugu industry. So I feel like I've finally come home with this film. So I'm so honored, and please give us your blessings, and please go watch this film on the 28th. Thank you. డైరెక్టర్గా ఫస్ట్ మూవీకి జనరల్గా కొంచెం కొత్త ఆర్టిస్టులు వస్తేనే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలాంటిది నాకు నా అదృష్టం ఏంటంటే జాతీయ అవార్డులు, పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఇలా తీసుకున్న గొప్ప ఆర్టిస్టులు మన సినిమాలో యాక్టింగ్ చేశారు. వాళ్ళందరినీ డైరెక్ట్ చేయటం నా ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటారు కదా ఫస్ట్ సినిమాకే. అలాంటిది నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులు, తర్వాత మన బ్రహ్మానందన్ గారు లాంటి వాళ్ళు, తనికల బన్ని గారు లాంటి వాళ్ళు, చాలా గొప్ప కళాకారులను డైరెక్ట్ చేయడం నిజంగా రియల్లీ నాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నా. For more videos like this, subscribe Big TV channel.